విడాకులకు చిత్రసీమకు అవినాభావ సంబంధం ఉందేమో అనిపిస్తుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు సైతం ఏవో కొన్ని కారణాల వల్ల విడాకుల కోసం కోర్టు మెట్లెక్కుతున్నారు. కొన్ని బంధాలు మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోనే తెగిపోతుంటే ఇంకొన్ని తగాదాలకు దారితీస్తున్నాయి. తాజాగా తమిళ నటుడు జయం రవి తన భార్య ఆర్తికి విడాకుల నోటీసులు పంపడం కోలీవుడ్లో చర్చనీయాంశమైంది. తన భర్త తనకు ఎలాంటి ముందస్తు సూచనలు లేకుండా విడాకుల నోటీసులు పంపించడం దారుణమని ఆర్తి ఆరోపించారు. విడాకుల విషయం తేలకుండానే, ఆస్తిలో వాటా ఇవ్వకుండానే జయం రవి ఓ సింగర్తో చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారన్న విమర్శలు గుప్పమంటున్నాయి. ముందు ఆర్తిని, పిల్లల్ని సెటిల్ చేయాలని, ఆ తర్వాతే విడాకుల విషయం మాట్లాడాలని ఆర్తి తరఫున వకాల్తా పుచ్చుకున్న వాళ్లు వాదిస్తున్నారు. దీనిపై జయం రవి కూడా ధీటుగానే స్పందించారు. ఆయన ఆస్తిపాస్తులన్నీ భార్యా పిల్లల పేరు మీదే ఉన్నాయని, తన పేరు మీద చిల్లి గవ్వ కూడా లేదని, కట్టుబట్టలతో తాను బయటకొచ్చేశారని, అయితే పిల్లల పెంపకం బాధ్యత తానే చూసుకుంటానని, తనకంటూ మిగిలింది ఆ బంధమే అని చెప్పుకొచ్చాడు. సినిమాల్లో సంపాదించిందంతా తన భార్యకే ఇచ్చారని, తన ఇప్పుడు జీరో అని అంటున్నాడు ఈ హీరో. విడాకులు తీసుకుందామనుకున్న విషయాన్ని ఆర్తికి ముందే చెప్పారని, ఈ విషయం ఆర్తి వాళ్ల ఇంట్లో వాళ్లకు కూడా తెలుసునని, న్యాయాలు కోర్టులోనే తేలుతాయన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు జయం రవి. మరి దీనిపై ఆర్తి సమాధానమేంటో చూడాలిక.